మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఏంటి మేడం, ఎందుకు అంతలా టెన్షన్ పడుతున్నారు? టెన్షన్ పడకుండా ఎలా ఉండమంటావు గోపి? టీవీలో న్యూస్ చూసావు కదా, ఆ ఇందిర తన తమ్ముడిని చంపిన వాణ్ణి వదిలిపెట్టను అని చెప్తోంది. రాజశేఖర్, రోజు ఏం జరిగిందో బయట ప్రపంచానికి ప్రెస్ మీట్ పెట్టిన ఇందిరకి తెలియకపోయినా మనకి తెలుసు కదా, అందుకే భయంగా ఉంది. తారా, టీవీలో న్యూస్ వచ్చాక వీళ్ళిద్దరూ ఎందుకు టెన్షన్ పడుతున్నారు? నాకు అదే అర్థం కావడం లేదు. సృజనలో ఏదో తెలియని భయం కనిపిస్తోంది. గోపి కూడా టెన్షన్ గానే ఉన్నాడు. అసలు వాళ్ళిప్పుడు ఏం మాట్లాడుకుంటున్నారో వినపడితే బాగుండేది. ఒక్కటి కూడా వినిపించట్లేదు. అదే నాకు ఆశ్చర్యంగా ఉంది. అయినా వాడు చచ్చిపోవడం ఏంటి మేడం? మనమేం చంపలేదు కదా. మనం ఎందుకు చంపుతాం గోపి? హ్యాపీగా ఉండాలని మనమిద్దరం అక్కడికి వెళ్ళాం, కానీ వాడు రాక్షసుల్లా అక్కడికి వచ్చి మృగంలా నా మీద పడ్డాడు. నువ్వు వాడి నుంచి నన్ను కాపాడావు, అదే కదా జరిగింది. వాడికి ఏమీ జరగకూడదనే కదా మనం వెళ్ళిపోదామని నీకు చెప్పాను. కానీ వాడే నిన్ను కొట్టాడు, వాడిని నువ్వు తోసేశావు. వాడు పడిపోయాడు అనుకున్నాను, కానీ ఎలా పోయాడు అని ఊహించలేకపోయాను. చూడండి మేడం, అక్కడ జరగకూడని సంఘటన జరిగిపోయిందని మనకు అర్థమైంది కదా. మనం బయటపడ్డాం అనుకున్నాం, కానీ వాడు చచ్చిపోయాడని ఇప్పుడే కదా తెలిసింది. ఓ పని చేస్తాను, నేను వెళ్ళి పోలీసులకి లొంగిపోతాను. ఆ రోజు అక్కడ జరిగింది మొత్తం చెప్తాను. వాడే మీ విషయంలో తప్పుగా ప్రవర్తించాడని వాడికి బుద్ధి చెప్పాను, కానీ చంపాలని అనుకోలేదు అని చెప్పేస్తాను. అక్కడ అసలు ఏం జరుగుతుందో నీకేమన్నా అర్థమవుతుందా? వాళ్ళు నీకెంత దూరంగా ఉన్నారో నాకు అంతే దూరంగా ఉన్నారు కదా. నీకు ఎలా అర్థం కావడం లేదో నాకు అలాగే అర్థం కావడం లేదు. నువ్వేమీ మాట్లాడకు, ముందక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. ఎందుకు మేడం ఆపుతున్నారు? ఏంటి, పోలీసుల దగ్గరికి వెళ్ళి లొంగిపోతావా? ఇప్పుడు నువ్వు చెప్తే పోలీసులు వింటారనుకుంటున్నావా? అసలు నమ్ముతారనే ఊహిస్తున్నావా? ఆ ఇందిర చెప్పింది కదా తన తమ్ముడిని చంపిన వాణ్ణి వదలను అని. ఆవిడ తన తమ్ముడిని ఎవరో చంపారు అని ఫిక్స్ అయింది.
పొరపాటు జరిగింది అని అంటే నమ్మకపోతే నీ జీవితం ఏమవుతుంది? నేనిప్పుడు నా జీవితం గురించి ఆలోచించడం లేదు. ఈ విషయాలన్నీ బయటకు వస్తే మీ జీవితం ఏమవుతుంది అని భయపడుతున్నాను. అందుకే నేను వెళ్ళి పోలీసులకి లొంగిపోతాను. జరగబోయేదేంటో తర్వాత చూసుకుందాం. ఒక్కసారి పోలీసుల ముందుకెళ్ళి నోరు విప్పాక ఇంకేం జరుగుతుందన్నది మన చేతుల్లో ఉండదు. ఈ విషయం బయటకొచ్చింది అంటే డాడీ తట్టుకోలేరు. ఆయన ఆరోగ్యం కూడా బాగోలేదు. ఇలాంటప్పుడు ఆయన టెన్షన్ పెట్టే ఏ న్యూస్ తెలియకూడదు. అయినా అక్కడ ఏం జరిగింది అన్నది మన ముగ్గురికి తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. చచ్చిపోయినవాడు చెప్పడు. చచ్చినా మనమిద్దరం బయటికి నిజం చెప్పం. సైలెంట్ గానే ఉందాం గోపి. అది కాదు మేడం, అసలే ఎంక్వైరీ జరుగుతుంది కదా. రేపొద్దున ఎట్నుంచి ఏం జరిగినా కూడా అందరూ ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అందుకే నేను వెళ్ళి అన్ని విషయాలు చెప్తాను. మీ పేరు ఎక్కడ బయటికి రాదు. నువ్వు వెళ్ళిపోవడం అంటే నా జీవితం నుంచి వదిలేసి వెళ్ళిపోవడం, నన్ను ఒంటరిని చెయ్యడం. నేను ప్రేమించే మనిషి నన్ను రక్షించే క్రమంలో చెయ్యని తప్పుకి శిక్ష అనుభవిస్తాను అంటే నేను భరించలేను. వద్దు గోపి, ఇది ఇక్కడితో వదిలేద్దాం. ఏమీ తెలియనట్టే ఉందా? నువ్వు నాకు తెలియకుండా ఎలాంటి పని చెయ్యనని నాకు మాటివ్వు. నాకు మెంట్లెక్కిపోతోంది. అక్కడేదో జరుగుతోంది. వాళ్ళెందుకో టెన్షన్ పడుతున్నారు. ఆ గోపి చెయ్యి తన చేతిలో వేసుకుని సృజన్ ఏదో మాట తీసుకుంది. అసలేం అర్థం కావటం లేదు. ఏం చేయాలో తెలియటం లేదు. తారా ప్లీజ్ నువ్వే ఏదో ఒకటి చెయ్యి. ఏం చేయాలో చెప్పు. ఒక పని చెయ్యి. వాళ్ళ ముందు నిలబడి అసలేం జరుగుతుందో మళ్ళీ మొదటి నుంచి చెప్పమని అడుగు. వాళ్ళు నీకు చెప్తే నువ్వొచ్చి నాకు చెప్పు, నువ్వొచ్చి నాకు చెప్పు, నువ్వొచ్చి నాకు. నమస్కారం మేడం. నమస్తే. గుళ్ళో అన్ని చోట్ల సీసీ కెమెరాలు ఉన్నాయి. గుడ్. ఇక్కడ మీరు సీసీ కెమెరాలు పెట్టడం నాకు చాలా పనికొచ్చింది. ఎన్ని రోజుల ఫుటేజ్ ఉంటుంది? 2 నెలల వరకు ఉంటుందమ్మా. ఇక్కడ తాయెత్తును ప్రతి శుక్రవారం మాత్రమే ఇస్తానన్నారు కదా, దానికి ఏమైనా స్పెషాలిటీ ఉందా? అవును మేడం, ఆ రోజు ఇక్కడ విశేషమైన పూజ జరుగుతుంది. ఆ పూజలో ఆ తాయెత్తులన్నీ ఉంచుతాం. అందుకే ఆ రోజు మాత్రమే పంచుతాం. మస్తాన్ మేడం. సీసీ ఫుటేజ్ తీసుకురమ్మన్నాను, తీసుకొచ్చావా? తీసుకొచ్చాను మేడం. సరే పద.
ఇందులో ఎంతో మంది ఉన్నారు కదా. వీళ్లలో ఆ రోజు తీసుకున్న వాళ్ళు 4 కనపడుతున్నారు. అయినా సిటీలో ఇంతమంది జనాభా ఉన్నారు, 40 లక్షల మంది. ఇందులో వీళ్ళు ఎవరనేది ఎలా కనిపెట్టాలి? మేడం, ఈ అమ్మాయి కొబ్బరికాయల దగ్గర ఫోన్ పే చేసింది మేడం. ఇప్పుడు ఫోన్ పే చేశారంటే ఆ నెంబర్ని రికవరీ చేయించచ్చు కదా. వెరీ గుడ్ మస్తాన్, పర్వాలేదు. ఇన్వెస్టిగేషన్లో మంచి డెవలప్మెంట్ చూపిస్తున్నావు. సో ఈ అమ్మాయి నంబరు మనకు ఈజీగా దొరుకుతుంది. మిగిలిన వాళ్ళు డీటెయిల్స్ కూడా తెలుసుకో. ముందు ఈ అమ్మాయి ఎక్కడుందో చూడాలి. ఈ అమ్మాయి ఎవరో తెలిస్తే తర్వాత హంతకుడు కూడా ఈజీగా దొరుకుతాడని నాకు అనిపిస్తుంది. ఈ అమ్మాయి ఎక్కడుందో మనం వెంటనే వెళ్ళి మాట్లాడాలి. మేడం, మహేష్, వీళ్ళెవరూ కాదు. అవును, ల్యాప్టాప్లో ఒక అమ్మాయిని చూశాను కదా, ఆ అమ్మాయి డీటెయిల్స్ తెలుసుకున్నావా? తెలిసే మేడం, నేను అక్కడికే వెళ్ళొచ్చాను. కానీ ఆ అమ్మాయి జాబ్ చేస్తుందంట. జాబ్ చేస్తుందా? ఎక్కడ? ఆదిత్య మౌర్య గారు తెలుసు కదా మేడం, సిటీలోనే పెద్ద బిజినెస్ మ్యాన్. ఆయన కంపెనీలోనే అమ్మాయి పనిచేస్తుందంట. అబ్బో, పెద్ద కంపెనీలోనే పనిచేస్తుంది. అయితే పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారని నువ్వు అనుకుంటున్నావా? నేనేమీ అనుకోవట్లేదు మేడం. ఆ అమ్మాయి డీటెయిల్స్ తెలుసుకోమన్నారు కదా, అందుకే తెలుసుకున్నాను. ఎక్కడ ఉంటుందో తెలిసింది కాబట్టి తన గురించి కూడా తెలుసుకోవడం మన బాధ్యత కదా. ఎస్ మేడం, వెళ్దామా మేడం? ఇక్కడ మ్యాటర్ తెలియనప్పుడు ఎక్కడికి వెళ్తే సాల్వ్ అవుతుందో అక్కడికి వెళ్ళాలి కదా. లెట్స్ మూవ్. చాలా తెలివిగా హత్య చేసి తప్పించుకుందామనుకుంటున్నారు. బట్ చట్టం చేతులు పెద్దవి, దాని నుంచి ఎవరూ తప్పించుకోలేరు. ఎన్కౌంటర్ చేస్తాను. హంతకుల్ని మాత్రం హెచ్చరిస్తున్నాను. ఏమైంది వసుదా? టీవీలో ఆ న్యూస్ చూసిన దగ్గర నుంచి నువ్వు ఎందుకు అంత భయపడుతున్నావు? ఆ ఇందిర సంగతి నీకు పూర్తిగా తెలీదు. తను తలుచుకుందంటే ఏవైనా చేయగలదు. కాకి డ్రెస్ వేసుకున్న కసాయి, మనిషి రూపంలో ఉన్న రాక్షసి. దానికి ఎన్కౌంటర్ చేయడం టిఫిన్ చేసినంత ఈజీ. అవును, నీ భయం చూస్తుంటే కొంపదీసి ఆ హత్య ఏమైనా నువ్వే చేయించావా లేక నువ్వే చేసావా? చిచి, ఆ బద్రి ఎవడో కూడా నాకు తెలీదు. మరి ఈ భయం దేనికి? ఇదివరకు అది మా జిల్లాలో జాబ్ చేసేది. అప్పుడు నా మనిషి ఒకడిని ఇలాగే తీసుకెళ్లి వాడికి నరకం అంటే ఎలా ఉంటుందో చూపించి మరీ చంపేసింది. మళ్ళీ తర్వాత వాడు కనిపించలేదని రికార్డులో రాసింది. అలా మిస్ అయ్యాడని కేసుంది, కానీ వాడు మర్డర్ అయ్యాడని నాకు మాత్రమే తెలుసు. అందుకే చెప్తున్నాను, ఆ ఇందిర కేసు టేకప్ చేసింది అంటే అవతల వాళ్ళ ప్రాణాలు గాల్లో కలిసిపోయినట్టే. ఇన్ని రోజులు పిచ్చి వాళ్లలాగా ఎక్కడెక్కడో వెతికాను. హంతకుడు ఎవరా అని ఎవరెవరినో అడిగాను, కానీ కళ్ళ ముందు ఉన్నవాడినే తెలుసుకోలేకపోయాను. వాడి పేరేంటి? గోపి మేడం. గోపి?
నా తమ్ముడిని చంపేస్తావా? నా ప్రాణాన్ని నాకు దూరం చేస్తావా? నిన్ను వదిలేస్తానని ఎలా అనుకున్నావు? వస్తున్నానురా, నీ దగ్గరికి వస్తున్నాను. నా తమ్ముడికి మృత్యువు నువ్వు చూపించావు, కానీ నీ మృత్యువుని నేను నీ దగ్గరికి వస్తున్నాను. ఇక నువ్వు తప్పించుకోలేవు. సార్ మీకెందుకు సార్ శ్రమ? అయినా నేను కడతాను కదా సార్. భలే వాడివే. నువ్వు తోరణాలు కట్టకూడదు. ఈ తోరణాలు కడుతుందే మీ పెళ్లి గురించి. అలాంటిది నీతో తోరణాలు కట్టించొచ్చా? ఎందుకు కట్టకూడదు? అయినా ఈ ఇల్లు మనది, పెళ్లి జరుగుతున్నది మాకు. అందరం కలిసి పనులు చేసుకుంటేనే కదా పెళ్లి పనులు అవుతాయి. పెళ్లి పనులు చేయడానికి మేమందరం ఉన్నాం. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కష్టపడక్కర్లేదు. అయినా జరుగుతున్న పనుల్ని మీరిద్దరు చూస్తూనే ఉండాలి. కానీ మీరు మాత్రం ఏ పని చేయకూడదు. మీరిప్పుడు మాకు గెస్టులతో సమానం. బాగా చెప్పేవన్నయ్యా. డైనింగ్ టేబుల్ మీద వేసిన ఫ్లవర్ లాగా మీరు దూరంగా అందంగా ఉండాలి, అంతేకాని అన్నిట్లోనూ కల్పించుకోకూడదు. అదేం పోలికే? ఏ ఫ్లవర్ అందంగా ఉండదా? అది అందంగానే ఉంటుంది, కానీ నీ పోలిక వింటేనే వినేవాళ్ళకి విరక్తి వస్తుంది. అయినా ఎప్పుడు ఎలా పోల్చాలో తెలియనప్పుడు నోరు మూసుకొని మౌనంగా ఉండొచ్చు కదా. ఇలా నోటికొచ్చినట్టు వాగడం ఎందుకు? మా అందరికీ కడుపులో తిప్పేలా చేయడం ఎందుకు? పెళ్లిలో మిమ్మల్ని చూసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు నా కడుపులో తిప్పుతూనే ఉంది. అలా అని వదిలేయలేదు కదా, మీతోనే ఉన్నాను కదా. యశోదా, ఓ మాట చెప్పనా? భర్త గురించి ఇంత గొప్పగా చెప్పిన భార్యని ఈ ప్రపంచంలో నిన్ను తప్ప ఇంకెవ్వరిని చూడలేదే. తారా, మాకు చాలా బోర్గా ఉంది. మీరందరూ అన్ని పనులు చేస్తున్నారు కదా, మమ్మల్ని కూడా చేయనివ్వండి. నీకు అంత బోర్ కొడితే కాబోయే మీ శ్రీవారికి ముచ్చట్లు చెప్పు. మీరిద్దరూ మాట్లాడుకుంటే ప్రపంచాన్నే మర్చిపోతారు. టైం కూడా తెలియకుండా పోతుంది. అన్నీ మాట్లాడుకోవడానికి మా మధ్య ఏమీ లేవు. మీరందరూ ఇక్కడుంటే మేమిద్దరం దూరంగా ఉండి మాట్లాడుకోవడం మా వల్ల కాదు. ఇప్పుడు ఇలాంటి మాటలు చెప్తున్నావు గాని నువ్వెంత గొప్పగా మాట్లాడకపోతే సృజన నిన్ను ఇంతలా ప్రేమిస్తుంది. అవే అదేం లేదండి. గోపి, కొత్త జంట అంటే మీరిద్దరూ ఒకరు కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ మైమరిచిపోవాలి. అంతేకాని మా అందరితో ఇలా మీటింగులు పెట్టాల్సిన అవసరం మీకు లేదు. మీరు లోపలికి వెళ్ళండి. నా తమ్ముడి ప్రాణాలు తీసింది నువ్వే కదా. ఇప్పుడు నీ సంగతి నేను చూస్తాను. మేడం 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 ప్లీజ్ మేడం ప్లీజ్ మేడం ప్లీజ్